మీకు తెలుసా ఇక్కడ కనిపిస్తున్న శివలింగాలను శ్రీరాముడి మీద కోపంతో హనుమంతుడు విసిరేశాడని? అసలేం జరిగిందో చెప్తా, చివరి వరకు చూడండి. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన తర్వాత బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకుంటుందని ఈ కొండపై శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటాడు. ఆ సమయంలో శ్రీరాముడు శివలింగాన్ని కాశీ నుండి తీసుకురమ్మని హనుమంతునికి చెప్తాడు. కాశీకి వెళ్లిన హనుమంతునికి ఏది శ్రేష్టమైన లింగమో అర్థం కాదు. ముహూర్తం సమయానికి హనుమంతుడు రాకపోవడంతో శ్రీరాముడు మహాశివుడికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు మహాశివుడు లింగ రూపంలో స్వయంభుగా వెలుస్తాడు. కొంత సమయం తర్వాత హనుమంతుడు 101 లింగాలను తోకకు చుట్టుకొని వస్తాడు. అప్పటికి ప్రతిష్ఠ జరగడంతో ఆ 101 లింగాలను విసిరిస్తాడు. హనుమంతుడు విసిరేసిన ఆ లింగాలే ఇక్కడ కనిపిస్తున్న లింగాలు. హనుమంతుని బాధ చూసిన శ్రీరాముడు ఈ కొండకు కేసరిగిరి అని నామకరణం చేస్తాడు. కాలక్రమేణా కేసరిగిరి కాస్త కీసరగుట్టగా మారింది. మొదటిసారిగా శ్రీరాముడి చేత పూజింపబడిన శివలింగం. అందుకే దీన్ని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఈ దేవాలయం ఎక్కడుందంటే హైదరాబాద్లోని కీసరగుట్ట. గట్కేసర్ నుండి 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి.